పైడ కృష్ణ ప్రసాద్ గారికి అండ్ అలానే నాగరాజ్ గారికి అందరికీ నా ధన్యవాదాలు. అండ్ ఇక్కడ ఇచ్చేసిన ప్రెస్ మీడియా వాళ్ళకి కూడా నా కృతజ్ఞతలు. ఫస్ట్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను ఒక వైజాగ్ అమ్మాయినండి, తెలుగు అమ్మాయిని. అందులో ఇక్కడ ఆడిషన్స్ చేశారు రెడ్స్ అండ్ బ్లూలో ఫ్యాషన్ గురించి. సో ఆడిషన్ అయిన తర్వాత నేను సిల్లీగా నార్మల్గా వెళ్ళాను. మలేషియాలో జరుగుతుంది, మనకు వస్తుంది, ట్రాఫీ వస్తుందో, రన్నర్ అయినా అట్లీస్ట్ చూద్దాము అనుకునే వెళ్ళాను. బట్ గాడ్ గ్రేస్, మీ అందరి సపోర్ట్, అంటే నాకు నా ఫ్యామిలీ సపోర్ట్, అందరి సపోర్ట్ ఉండడం వల్ల ఇప్పుడు మిస్ ఇండియాగా వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను ఇప్పుడు ఉమెన్ అండి, ఉమెన్ ఎంపవర్, అంటే ఉమెన్ ఎంపవర్ మనము డెవలప్ చేయాలి. అండ్ అంటే ఆల్రెడీ డెవలప్ ఉంది, కానీ కొన్ని డ్రగ్స్ కేసులు కానీ ఇలాంటివన్నీ కేసెస్ ఉన్నాయి. సో దానికంటే నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. సో నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలంటే నేను యాక్టర్గా అయ్యి మీడియాలో ఓన్లీ నా బోల్డ్ థింగ్స్ ఒకటే చూపించగలను. బట్ మాట్లాడేది ఏంటి అంటే, ఇది ఒక మిస్ యూనివర్స్, అంటే మిస్ ఇండియాగా నాకు రావడం ఒక హ్యాపీనెస్ ఉంది. దీని ద్వారా నేను ఏదైనా మాట్లాడాలన్నా ఒక ప్లాట్ఫామ్ దొరికింది ఇప్పుడు నాకు. సో అదే ఏంటంటే, మనకి ఎక్కువ డ్రగ్స్ అండ్ చైల్డ్ ప్రాస్టిట్యూషన్ ఇవన్నీ జరుగుతున్నాయి. అవన్నీ ఎలా అయినా అరికట్టాలనుకున్నాం. మన నార్మల్ పర్సన్ని మాట్లాడితే ఓకేలే అంటారు. సో ఇక్కడికి వచ్చి స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడితే కొంచెం అట్లీస్ట్ చూసే వాళ్ళు కూడా ఓకే, తను ఏదో మంచి కాజ్ కోసం వెళ్ళింది అని చెప్పేసి అనుకుంటారని ఒక చిన్న. ఇంకొక విషయం ఏంటంటే, తను అవతరించారు అని అడిగినప్పుడు, మామ నేను మాట్లాడిందంతా కూడా మన భారతీయ సంస్కృతి సంప్రదాయం కోసం, మన భారతీయ సంస్కృతి సంప్రదాయం ఎక్కడ లేనంత అద్భుతంగా ఉంటుంది, దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికే నేను ఇంకా కృషి చేస్తానని చెప్పారు. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఎస్, అలాగే ఒక ట్రోఫీని ఏదో ఒకటి సమాజం అభివృద్ధి కోసం నేను చేయాలని నిజంగా గ్రేట్. ఈ పొజిషన్కి రావడానికి అమ్మాయి ఎన్ని కష్టాలు పడుతుందో మనందరికీ తెలుసు. ఇప్పుడున్నటువంటి పోటీ ప్రపంచం 300 మంది పాల్గొన్న ఆ కార్యక్రమంలో నెంబర్ 1గా వచ్చారంటే అమ్మాయి తెలియచేత కానీ, ఆ అమ్మాయికి నుండి గోరు కానీ, అమ్మాయికి నుండి ఆ కసి కానీ మీకు మనందరూ అర్థం చేసుకోవాలి. భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఉన్నతమైన శిఖరాలు అందుకోవాలని, ముఖ్యంగా విశాఖపట్నంలో రానున్న రోజులు ఒక సినీ ఫీల్డ్ కానీ, ఒక ఫ్యాషన్ ఫీల్డ్ కానీ అభివృద్ధి జరగబోతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఇంకా ఎంతో మేలు జరుగుతూ ఉంది. సో ఈరోజు ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా మనందరూ కూడా అభినందించాలి. విశాఖపట్నం ప్రజల తరఫున, ముఖ్యంగా మా సౌత్ కాలేజీ జరుగుతున్న ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరూ కూడా ఈ అమ్మాయిని స్ఫూర్తి తీసుకుని ఇంకా రానున్న రోజు ఫ్యాషన్ ప్రపంచంలో, ఈ పోటీ ప్రపంచంలో ముందుకెళ్లే విధంగా స్ఫూర్తి నింపినందుకు అమ్మాయిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇలాంటి వాళ్ళని ఎంతో ఎంకరేజ్ చేస్తూ ఒక ఆడపై మా వేణుమామకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకపోతే విశాఖపట్నం వాళ్ళకి ఎక్కడా కూడా వెలుగురు. ఇలాంటి వాళ్ళు గ్లామర్ ఫీల్డ్లో ఎప్పుడైతే ఇలాంటి కార్యక్రమాలను ఎంకరేజ్ చేస్తారో ఇంకా కొంతమంది తయారవడానికి అవకాశం ఉంది. కాబట్టి మా వేణుమామకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. హేమనాథ్ రెడ్డి గారు ఇంకా ఇంకా అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.